ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిదినము మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా బలపడుతున్నందుకు, అలాగే దేవుని యొక్క నామములో ముందుకు వెళుతున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ పిల్లలను స్కూల్కి, కాలేజీలకు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నారు, కొంతమంది డ్యూటీలకు వెళ్తున్నారు. మరి డ్యూటీలకు వెళ్ళిన వారు, మరి ఇంటి దగ్గర ఉన్నవారు, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం మరి ఎంతైనా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం కనుక, మరి పిల్లల కొరకు, కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ దినాలు చెడ్డవి కనుక అనుదినము ప్రార్థనతో గడపడానికి ఇష్టపడదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? చక్కగా విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటే, భూమి మీద ఉన్నటువంటి మానవుని యొక్క కాలము ఎలాంటిదంటే యుద్ధకాలం. అంటే ప్రతిరోజు యుద్ధము చేయాలి, ప్రతిరోజు యుద్ధము చేయాలి. యుద్ధము ఎవరితోనే అంటే మనుషులతో కాదు, కనబడని దుష్ట శక్తులైనటువంటి సాతాను బృందముతో మనం యుద్ధం చేయాలి. అదేంటి పాస్టర్ గారు అంటే, పరలోకము నుండి వచ్చినటువంటి మానవుడు భూలోకములో అపవాదైన సాతానుతో యుద్ధము చేయగలిగినప్పుడు, ఆ యుద్ధములో మానవుడు గెలిచినప్పుడు, ఆ గెలిచిన వ్యక్తి పరలోకానికి వారసుడవుతాడు. భూమి మీద శత్రువైన సాతానును ఓడించకపోతే అతను నరకానికి వారసుడవుతాడు. నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే, అపవాది మీద యుద్ధము నువ్వు గెలవట్లేదు, అపవాదే గెలుస్తుంది. అదే దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావు అంటే సాతాను మీద యుద్ధం చేస్తున్నావు అని అర్థం. అర్థమవుతుందా? భూమి మీదకి మనం వచ్చింది పరలోకం తిరిగి వెళ్ళటానికి. పరలోకం తిరిగి వెళ్ళటానికి అంత ఈజీయా? కాదు. యుద్ధం జరగాలి. యుద్ధం ఎవరెవరికి జరగాలి? అపవాదికిను మనకి జరగాలి. అపవాది ఏం చెప్తున్నాడు? తాగుము, తినుము, సుఖించుము, వ్యభిచరించుము, వరస లేకుండా తిరిగి అంటున్నాడు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు అని చెప్తున్నాడు. ఈ రెండిటి విషయంలో యుద్ధము జరుగుతున్న కాలంలో అపవాదిని ఓడించి దేవుణ్ణి గణపరిచిన వ్యక్తే దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు. కనుక భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు. అంటే యుద్ధము ప్రతిదినము చేయాలి. ఒకరోజు పరిశుద్ధంగా ఉండి, ఒకరోజు ప్రార్థన చేసేసి, ఒకరోజు బైబిల్ చదివేసి అమ్మయ్య అనుకుంటే కాదు. మనము పాతి పెట్టేంత వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి. యుద్ధం చేతులతో కాదు, కాళ్ళతో కాదు, శరీరం, ఆత్మతో యుద్ధం చేయాలి. పరిశుద్ధత కలిగి ఆడిని కొడితేనే వాడు పడతాడు. శరీరాలు ఉపయోగించి కొడితే ఆడు పడ్డావు. పరిశుద్ధతే దానికి. కనుక నీవు నేను యుద్ధం చేసుకుంటూ కుటుంబాన్ని సాగుతూ, యోబు కుటుంబం యుద్ధం చేసింది, గెలిచాడు. నోవా కుటుంబం యుద్ధం చేసింది, గెలిచాడు. అందుకనే మన కుటుంబం కూడా యుద్ధం చేసి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడే, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. యుద్ధము సాతాను మీద చేసి గెలిచి పరలోకమునకు వారసులు అవటానికి సహాయించి, ప్రయాణంలో స్కూల్కి, కాలేజీలకు వెళ్తున్న, హాస్టల్లో ఉంటున్న పిల్లలకి అందరికీ తోడుకోండి. ప్రతి విధమైన ఆటంకాలు దూరపరిచి నీ సావుకుని వాడుకుని బలపరచమని యేసుని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.